హలో ఆల్ వెల్కమ్ టు చిత్రగాథలు. వెల్కమ్ టు the వీడియో బ్లాగ్. సో ఈరోజు జూలై 31 కింగ్డమ్ రిలీజ్ డే అనమాట. సో మూవీ చూడడానికి ప్రజెంట్ నేను సుష్మా థియేటర్కి వచ్చాను మనస్థానపురంలో. సో మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్కి కొత్త ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ చిత్రగాథ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. మళ్ళీ దెన్ బాయ్ బాయ్. ఫైనల్ రన్ విత్ ఫిల్మ్ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతాం. స్టోరీ విషయానికి వస్తే కానిస్టేబుల్ వర్క్ చేస్తున్న సూరి చిన్నప్పటి చిన్నతన అన్నని వెతుక్కుంటూ శ్రీలంక వెళ్తారన్నమాట యాజ్ ఎ స్పైగా. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఇంకా పాజిటివ్ కొంచెం మాట్లాడేసుకుంటే మెయిన్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం అనమాట. సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్, టాప్ నోచ్ ఉంటుంది సినిమాటోగ్రఫీ. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అయితే. షార్ట్స్, ఫ్రేమ్స్ కానీ ఇలా కలర్ గ్రేడింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. మెయిన్ గా అయితే ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ షార్ట్స్ ఉంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో మనకి తీసుకెళ్తారు అనమాట. సినిమాగ్రఫీ అయితే టూ గుడ్. ఇంకా బీజం అయితే బక్కోడు ఎరగదీశాడు ఈసారి కూడా. కింగ్డమ్ థీమ్ ని మంచి మంచి ప్లేసెస్ లో ప్లే చేశాడు అనమాట. అండ్ చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. ఎలివేషన్ సీన్స్ లో చాలా బాగా మంచి బీజియం పడింది. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా అక్కడక్కడ మంచి ఇంపాక్ట్ చేస్తుంది. అయితే బీజియం ఇస్ టూ గుడ్. ఈసారి ఎరగదీశారు బక్కోడు. ఇంకా ప్రొడక్షన్ గురించి మాట్లాడేసుకుంటే చాలా రిచ్ అండ్ గ్రాండియర్ వేలో ప్రజెంట్ చేశారనమాట. ఎక్కడ తగ్గలేదు నాగవంశ అయితే. ఈ సినిమాలో కూడా అసలు ఎక్కడ తగ్గలేదు. మంచి గ్రాండియర్ వేలో ప్రజెంట్ చేశారు మూవీని. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గా మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ గ్రేట్ జాబ్ అనమాట. రీసెంట్ మూవీస్ తో పోలిస్తే సినిమా మంచి స్కోప్ ఉంది. తన యాక్టింగ్ అయితే నిజంగా తనలోని యాక్టర్ ని రీఇంట్రడ్యూస్ చేసిన ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. ఆ ఇంటెన్సిటీ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ లో ఉండే యాంగర్నెస్ కానీ, ఎమోషన్ సీన్స్ లో కానీ తో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. మంచి రోల్ పడింది తనకైతే. ఈజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సినిమా అంతా తన భుజాల మీద నడిపించారు అనమాట. తో పర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండ నుంచి అయితే. ఇంకా భాగ్యశ్రీ బోస్కి అయితే మంచి సీన్స్ అయితే ఏం లేవు. 2-3 సీన్స్ ఉంటాయి అంతే, అందుకంటే మంచి స్కోప్ అయితే ఏం లేదు. ఇంకా సత్యదేవ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ ఏ బ్రదర్ గా. టూ గుడ్ పర్ఫార్మెన్స్ అనమాట. మంచి ఎమోషన్ వచ్చింది తన క్యారెక్టర్ నుంచి అయితే. మెయిన్ యాక్టర్స్ అన్ని గుడ్ జాబ్ అనమాట. ఇంకా మెయిన్ థింగ్ రిటైన్ డైరెక్టర్ బై గౌతమ్ తిన్నూరి గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇస్ టూ గుడ్. చాలా బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ హాఫ్ అయితే. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ షార్ట్స్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. మంచి గూస్ బంప్ మూమెంట్ తీసుకొచ్చారు. గట్టి ఇంపాక్ట్ ఉన్న ఇంటర్వెల్ పడుతుంది అనమాట. అసలు టూ కూడా ఉంటుంది ఇంటర్వెల్ లాగైతే సినిమా. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎటుటో పోతుంది సినిమా, అటుటో వెళ్ళిపోతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ షార్ట్స్ అయితే బాగున్నాయి. సీన్స్ అయితే బాగున్నాయి. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ ఈ రన్ గుడ్ జాబ్ అనిపించింది అనమాట. అది గౌతమ్ తిన్నూరి గురించి అయితే పాజిటివ్ లో చెప్పుకోవాల్సింది. అది ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమా మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఇంటర్వెల్ దాకా మంచిగా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎటుటో వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఎటుపోతుందా సినిమా అన్న ఫీల్ తీసుకొస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ సడన్ గా ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్ళిపోవడము, ఆ ఎమోషన్ అంతా బాగా వర్కౌట్ అవ్వలేకపోవడము. అంటే మనం స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ గా ఉన్నా కానీ స్క్రీన్ మీద ఎమోషన్ ఉన్నా కానీ మనలో అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు అనమాట. మధ్యలో ఒక బోర్డ్ సీన్ వస్తుంది. ఆ బోర్డ్ సీన్ ఈస్ టూ గుడ్. తర్వాత ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అన్ని సడన్ గా అయిపోతున్న ఫీల్ వచ్చిన అనమాట. రష్ అయిపోయింది ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ దాకా. ఇంకా లాస్ట్ ఒక క్లిఫ్ హ్యాంగర్ తో సినిమా ఎండ్ చేసేసారు. అంటే గౌతమ్ తిన్నూరి కూడా రైటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని చెప్పి రోజు వస్తున్నాను అనుకోలే నేను. అంటే జెర్సీ లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన తను కింగ్డమ్ ని అంత కల్ట్ క్లాసిక్ గా తీసేయలేకపోయాడు అనిపించింది. నిజంగా రైటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. మెయిన్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది అనమాట. అంటే బాగా ప్రిడిక్టబిలిటీ స్టార్ట్ అయిపోతుంది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి. మనకి ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, అప్ టు క్లైమాక్స్ దాకా మనం గెస్ చేస్తాం. అదే జరుగుతుంటుంది అనమాట. దానివల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ ని కొంచెం ఇంకా బాగా రాసుకుని ఉంటే, ఇంకా డిఫరెంట్ గా కొంచెం రాసుకుని ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ అదైతే. ఇంకా లవ్ ట్రాక్ సాంగ్ అయితే తీసేశారు. భాగ్యశ్రీ బోసకి విజయ్ దేవరకొండ సాంగ్ అయితే ఏం లేదు. లవ్ ట్రాక్ కూడా అంత ఇంపాక్ట్ లవ్ ట్రాక్ అసలు లేదు సినిమాలో. ఓన్లీ డ్రామా మీద బేస్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే డ్రామా ఇస్ టూ గుడ్. సెకండ్ హాఫ్ లో డ్రామా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు అనమాట. అది నాకు మెయిన్ థింగ్ బాగా నచ్చింది. మెయిన్ గా ఏంటంటే రీసెంట్ విజయ్ దేవరకొండ సినిమాతో పోలేసి సినిమా ఇస్ టూ గుడ్. చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం అటుటో పోతుంది సినిమా. ఇంకా ప్రీ క్లైమాక్స్ కొంచెం పికప్ అయితే సినిమా అంతే. కాబట్టి మీ రిమైనింగ్ ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోలిస్తే విజయ్ దేవరకొండ మూవీస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ ఇట్స్ ఏ వాచబుల్ యాక్షన్ డ్రామా. మీకు దగ్గరలో థియేటర్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇన్ కేస్ యూ హ్యావ్ టైం చూడాలనిపిస్తే చూసేయండి.
పక్క చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అంతే. మంచి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకుని అయితే వెళ్ళగానే మీరు బాగా డిసప్పాయింట్ అయిపోతారు. సో దట్స్ ది రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. రివ్యూ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. విసిత గారు సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి, సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.